హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా మనం 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఆనియన్స్ని కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఇది మిరియాల పొడి అనమాట. టమాటా రసంలోకి మిరియాల పొడి ఉంటేనే చాలా టేస్ట్గా ఘాటుగా ఉంటుంది. సో నేను టమాటాలను అయితే మిక్సీ పట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు కట్ చేసి అలా వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టి పెట్టుకున్నాను. ఇవే ప్రాసెస్, చాలా సింపుల్గా. ఇప్పుడు మనం చారు దేంట్లో అయితే మరగబెడతామో ఆ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో చింతపండు రసాన్ని అయితే మంచిగా వేసుకోవాలి. దాంట్లోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట. తగినన్ని వాటర్ వేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని పులుపు కూడా చూసుకోవాలి. పులుపుకి తగ్గ వాటరు మీకు నచ్చిన క్వాంటిటీ బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి, అలానే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకేంటి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలి. దాంట్లో తగినంత ధనియాల పొడి, అలానే తగినంత కారం కూడా వేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు, పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మరగనివ్వాలి. ఈ రసం కానీ దగ్గు జలుబు ఉన్నవారు కానీ తింటే చిటికలో మాయమైపోతుంది. అంత ఘాటుగా మరియు సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. రసం ఇష్టం లేనివారు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉన్నా మీరు ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేయండి. పక్కా మీ ఫేవరెట్ అయిపోతుంది. టమాటా రసం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్లో కంపల్సరీ మళ్ళీ చెప్తున్నాను, 100% చాలా టేస్ట్గా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే అద్దరిపోతుంది. జలుబు దగ్గు మాయమైపోవాల్సిందే. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇలా మరిగిపోవాలన్నమాట. ఆహా, బయట ఏమో చాలా చల్లగా ఉంది, ఇంకా లోపల వేడివేడి రైస్లో వేడివేడి రసం బాగుంటుంది కదా. ఇంకా రసం మరుగుతున్నప్పుడు మనం పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. పోపు కూడా ఎలా పెట్టుకోవాలో, ఏమేమి వేసుకోవాలో చూపించేస్తాను. కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాంట్లో మనం 10 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. చూసుకోండి, మాడే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. అలానే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎక్కువైపోతుంది. సో 2 రెబ్బలు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. పోపు టేస్ట్ ఉంటుంది అంటారు కదా, నిజంగానే పోపు మనం చేసే దాన్ని బట్టే రసమైనా పప్పైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ మాడిపోకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు. ఇలా నేను చూపించినట్టు మీడియం ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకోండి. రసం అనేది అద్దరిపోతుంది. సో చూసారా, రసం ఆల్రెడీ మంచిగా మరిగిపోయింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఆ మరిగే రసంలో పోపు వేసి మళ్ళీ ఒక 1 మినిట్ కలుపుకొని మళ్ళీ ఒక మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. 1 మినిట్ వరకు పోపు ఫ్లేవర్ అనేది రసానికి మంచిగా పడుతుంది. మంచిగా మరగబెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి, ఫ్లేవర్ పోకుండా. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో అసలు. ఇలా ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. బై గాయ్స్.